TSM6 న్యూస్ కి స్వాగతం. నర్సాపూర్ మండల్ గూడెం గడ్డ గ్రామంలో ఇండిపెండెంట్ జనముల నరసింహులు 32 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా జనముల నరసింహులు మాట్లాడుతూ తనకు భారీ విజయాన్ని అందించిన గూడెం గడ్డ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామ సమస్యల పరిష్కారంలో ముందుండి సమిష్టిగా పనిచేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ ఎన్నికలు అనేటివి కూడా మేము ముగ్గురు అభ్యర్థులం వేసినాం కాబట్టి అందులో కూడా అందరూ కూడా గ్రామ ప్రజలందరూ నాకు సహకరించి 32 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినందుకు వారందరికీ కూడా నేను పాదాభివందనాలు చేస్తున్నాను. నా యొక్క గ్రామ ప్రజలందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టి నా గ్రామ ప్రజలు, నా కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను ఈ ముందుకు తీసుకొచ్చినందుకు భారీ మెజార్టీతో వాళ్ళందరూ కూడా ఏకదాటిగా ఉండి నన్ను గెలిపించినందుకు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఇక ముందు నా గ్రామ సమస్యలు ఏమున్నా కూడా వాటన్నిటినీ చక్కదిద్ది అన్నిటిలో ముందుకు నడుచుకుంటూ ఎవరికి ఏ ఆపదలున్నా ఆ ఆపదలన్నిటినీ కూడా నేను తీరుస్తానని చెప్పి నా గ్రామ ప్రజలందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. ఇక ఏది ఉన్నా కూడా ఏ దాంట్లోనైనా సరే ముందడుగు వేసుకుంటూ వారి బాధలన్నిటినీ కూడా తీర్చుకుంటూ ఎలాంటి గ్రామ సమస్యలు ఉన్నా ఆ గ్రామ సమస్యలన్నిటిని కూడా తీరుస్తానని చెప్పి నా గ్రామ ప్రజలందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను. గుడెంగడ గ్రామ ప్రజల అందరికీ నమస్కారం. మన గుడెంగడ గ్రామంలో జరిగినటువంటి ఎన్నిక ఇది ఒక చరిత్రలో నిలిచేటువంటి ఎన్నిక కాబట్టి మన గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఏంటంటే మనం ఒక మాట అనుకున్నాము, అదే మాటని ముందు నడిపించుకొని మనము మన సర్పంచ్ అభ్యర్థి జనముల నరసింహ గారిని గెలిపించుకోవడం జరిగింది. ఈ గెలుపుని మనము ఇంత ఉత్సాహంగా గెలిపించుకున్నామో రాబో 5 సంవత్సరాల భాగస్వాములమై గ్రామాన్ని అభివృద్ధి పదం నడిపించి మనం గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రప్రథమంగా ఉంచుకొని మన విలేజ్లో సమస్యలు కానీ ఇలాంటి ఆపదలు వచ్చినా కష్టసుఖాలు పాల్పంచుకొని ముందుకు నడిపిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.